హలో, చివరిగా ఒక మాట. ఈ పళ్ళ గురించి రకరకాలుగా నాకు తెలిసినంత వరకు ప్రజలకి తెలియపరిచాను. ఇది బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని తీసుకొచ్చి పొడిలా తయారు చేసి పళ్ళ పొడి కింద ఉపయోగించుకుంటే కూడా పళ్ళు చాలా తెల్లగా వచ్చి చిగుళ్ళు గట్టిగా ఉండి ఎనామిల్ పోకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇది కూడా ఒకసారి వాడి చూడండి. పందుముళ్ళలో కచ్చికల బూడిది దొరకని వారు బూడిది ఎక్కడైనా దొరుకుద్ది కదా బొగ్గు. ఈ బొగ్గు బూడిదతోటి బూడిదలా చేసుకుని తోముకుంటే బాగుంటుంది. పళ్ళు కూడా చాలా అందంగా తెల్లగా కనిపిస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ముందు పళ్ళ గురించి ఆరోగ్యంగా మనం కాపాడుకుంటే ఉన్న విషయాలు ఒక్కొక్కటి మనకు తెలిసినంత వరకు కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. అందరూ బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈ వీడియో తెలియని వారికి కూడా, తెలుసున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, తెలియని వారికి కూడా ఉపయోగపడుతుంది కదా. డబ్బులు తక్కువ అవుతాయి, ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఈ బొగ్గును కూడా ఉపయోగించి వాడి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.